ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు ఒక మంచి సీనియర్ పౌరాణిక డ్రామా ఆర్టిస్ట్ వారిని పరిచయం చేస్తాను. రామకృష్ణ నాట్య మండలి అని హైదరాబాద్లో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు పౌరాణిక నాటకోత్సవాలు చేస్తున్నారు. పరిషత్తులలో కూడా వారి గురించి, వారి కళా ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నమస్కారం. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. మీ పేరు, మీ కళా ప్రయాణం గురించి, మీ గురువు గారు ఎవరు, మీరు ఎందులో ఏమేమి ప్రోగ్రామ్స్ చేశారు, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, మా ప్రేక్షకులకు తెలియజేయండి మాస్టర్. తప్పకుండా. ముందుగా తెలంగాణ కళారత్నాలు ఛానల్ వారికి నమస్సుమాంజలి. నా పేరు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు. మాది యాక్చువల్గా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించి నేను అక్కడే చదువుకున్నాను. నాటకాలు కూడా అక్కడే ప్రారంభం చేసి నేర్చుకోవడం జరిగింది, వేయటం జరిగింది. ప్రస్తుతం నేను తెలంగాణ నిజాంపేటలో నేను నివసిస్తున్నాను 15 సంవత్సరాల నుంచి. నేను మా గురువు గారు కీర్తిశేషులు గుత్తిగొండ కోటేశ్వరరావు గారు, ప్రముఖ హార్మోనిస్ట్, అబ్బూరి వరప్రసాదరావు గారు, పీస్పాటి నరసింహమూర్తి గారు, పెద్ద ప్రముఖులందరికీ వంచినటువంటి హార్మోనిస్టు నా గురువు. వారు నాకు మొట్టమొదటిగా 14వ సంవత్సరం నా వయసులో అభిమన్యుడి వేషంతో నన్ను నాటక రంగంలో ప్రవేశపెట్టారు. 1975లో నేను నాటక ప్రవేశం చేశాను. మా నాన్నగారు వేద పండితులు, చొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రంగస్థల నటులు. మా తాతగారు ఎడవల్లి నాగేశ్వరరావు పంతుల్, గోల్డ్ మెడలిస్ట్ హార్మోనిస్ట్. ఎన్టీ రామారావు గారికి ముందు మాయాబజార్ సినిమాలో కృష్ణుడు వేశారు, వారు గోల్డ్ హార్మోనిస్ట్. అలా మాకు సంగీతం మా తరతరాల నుంచి వస్తోంది. ప్రస్తుతం నేను పౌరాణిక నాటకాలు నేర్చుకొని కృష్ణుడు, అర్జునుడు, నక్షత్రకుడు, హరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, నారదుడు, ఇలా ప్రతి నాటకంలో కూడా అన్ని వేషాలు వేసి శ్రీ రామకృష్ణ నాట్యమండలిని స్థాపించి ఈ సంవత్సరం 50 వసంతాల వేడుకలు మన తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి శాఖ సహకారంతో చాలా గొప్పగా నిర్వహించాం. మార్చి, ఏప్రిల్, మే ప్రతి నెల కూడా. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంస్కృతి శాఖ తెలంగాణ వారికి. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి నేను 2600 నాటకాలు ప్రదర్శించాను. నంది అవార్డు తీసుకున్నాను, విశిష్ట అవార్డు తీసుకున్నాను, కందుకూరి వీరేశలింగం పురస్కారం తీసుకున్నాను, తెలంగాణ నాటక అకాడమీ వారి పురస్కారాలు తీసుకున్నాను. అలా అనేక రకాల విశిష్ట పురస్కారాలు అందుకున్నాను ఆ కళామ తల్లి దయ వల్ల. నాకు తెలంగాణ సంస్కృతి శాఖ, దేవాదాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం మా కళని ఆదరించి నాకు సహాయం చేస్తూ కార్యక్రమాలు వారు శాంక్షన్ చేస్తున్నారు. వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్ని శాఖల వారికి, అలాగే ప్రైవేటు సంస్థల వారు నన్ను ఆదరించారు. శ్రీకృష్ణ రాయబారం, చింతామణి, హరిశ్చంద్ర, మోహిని భస్మాసుర, వాసవి కన్యకా పరమేశ్వరి, శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయ్, ఇది కూడా సంస్కృతి శాఖ ద్వారా నేను 1990 నుంచి ఈ రవీంద్ర భారతిలో కూడా చాలాసార్లు ప్రదర్శించడం జరిగింది. అలాగే మా కుమారుడికి కూడా సంగీతం నేర్పించి నాటకాలకి హార్మోని వాయించడం ప్రారంభించి ఇప్పటికి 10 సంవత్సరాలైంది. నా సమాజానికి హార్మోని వాయిస్తుంటాడు. అతను ప్రొఫెసర్. నేను కూడా ప్రతి సంవత్సరం కూడా అమెరికా వెళ్ళి అక్కడ కూడా నేను నాటకాలు వేసి వేదపారాయణ చేసి ఆ వచ్చినటువంటి ధనంతో నేను కళాకారులకు సేవ చేస్తూ ఇప్పటికి 1000 మంది కళాకారులకి ఆర్థిక సహాయం చేసి సత్కరించాను ప్రతి వార్షికోత్సవం చేస్తూ. ఈ విధంగా నేను మరొకసారి తెలంగాణ కళారత్న ఛానల్ వారికి నేను అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ కూడా అందుండాలి. మీరు ఏమేమి పాత్రలు వేశారు? నేను శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు అన్నీ కూడా వేశాను. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు, నక్షత్రకుడు. ఇప్పుడు మీరు ఏమైనా ట్రైనింగ్ కానీ వర్క్షాప్స్ కానీ ఏమైనా చేస్తున్నారు? నేను ఇప్పుడు ఇటువంటి యువకులకి కొంతమందికి ప్రాక్టీస్ ఇస్తున్నాను, వాళ్ళ చేత నేర్పిస్తున్నాను. యువకులకి అలా తయారు చేస్తున్నాను. పౌరాణిక నాటకాలు బ్రతికుండాలని, ఇంకా నా తర్వాత కూడా ఇది వృద్ధి చెందాలని నా కుమారుడిని ముందు నేర్పించి ఆచరించి 10 మందికి నేర్పుతున్నాను.
ఎంతమందికి నేర్పించుంటారు? ఇప్పటికి ఒక 25 మందికి చిన్నపిల్లలు నేర్పాను. నేర్పారు. ప్రతి స్కూల్లో కూడా వెళ్ళి నేను సాయంత్రం పూట ఈ కాన్వెంట్ స్కూల్లో కూడా చేస్తున్నాను. అలాగే భగవద్గీత నేర్పుతున్నాను. ఎలా ఉందంటారు పౌరాణిక నాటకానికి అంటే ప్రజల్లో? మా చిన్నప్పటి స్థితి నుంచి ఈ స్థితికి బాగా తగ్గిపోయింది. కళాకారులు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వ శాఖ మాత్రం చాలా కళాకారులను ఆదుకుంటోందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవరొచ్చినా కూడా వాళ్ళకి కార్యక్రమం ఇస్తున్నారు. వారని వీరని లేకుండా అందరి కళాకారుల్ని సత్కారం చేస్తున్నారు. వాళ్ళ పేరు మీద నాటకాలు వేస్తున్నారు. ఈ తెలంగాణ జరుగుతుంది. ప్రజలు ఏం చేయాలంటారు? ప్రజలు ఏం చేయాలంటే గవర్నమెంట్ దీనికి ఆదుకుని ప్రతి పాఠ్యాంశంలో ఈ నాటకం గురించి ఒక పాఠం గురించి పెట్టి ప్రతి స్కూల్లో కాలేజీలో కనీసం వారం గంట సేపు మాలాంటి సీనియర్స్ చేత ఈ నాటక రంగం గురించి చెప్పించే కొంత నాటక రంగం బయటపడుతుందని నా ఒక్క అభిప్రాయం. తెలంగాణకు ఆంధ్రాలో తెలంగాణలో ఎలా ఉంది పౌరాణిక నాటకోత్సవం? పౌరాణిక తెలంగాణ విలేజ్లలో ఎలా ఉంది? విలేజ్లో ఇప్పటికీ కొంచెం ఇంకా బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణే ఫస్ట్గా ఉంది నాకు తెలిసినంత వరకు. బాగుందంటారు. మీరు 50 సంవత్సరాలు వసంతాలు ఈ రామకృష్ణ నాట్య మండలిని మీరు చేసుకున్నందుకు మా సంస్థ తరఫున, మా కళారత్నాల తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు అండి. అలాగే మీకు కూడా ఒకసారి అభినందనలు, నమస్కారం. ఎందుకంటే ఒక సంస్థ 50 సంవత్సరాలు మనగలిగి ఇంత వృద్ధి పథంలో నడవడం అంటే చాలా గొప్ప విషయం. మీరు ఏకోన్ముఖంగా దాన్ని తీసుకెళ్ళడం చాలా మంచి ముదాహం. ఇంకా ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఈ తెలుగు భాష బ్రతకాలి, తెలుగు నాటకాలు బ్రతకాలి, పురాణ గాథలు బ్రతకాలంటే ప్రతి యువకుడు కూడా ఈ నాటకాలు నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి. కనుక వీటికి ఒక స్కూల్ లాంటిది ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కనుక మన యొక్క సంస్కృతిని మనం మర్చిపోకుండా ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా కూడా అలా నేర్చుకోవాలని నా యొక్క నేర్పాలనే ఆశయం. అలాగే నేను అమెరికాలో కూడా వెళ్ళి నేర్పుతున్నాను. అక్కడ గుళ్ళల్లో కూడా నాటకాలు వేస్తున్నాను. అలా ఇంకా యువకులు బాగా తయారైతే ఈ నాటక రంగం ఎప్పుడు బ్రతికుంటుంది. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9346470787. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9346470787. మీ సంస్థ మా ప్రేక్షకులు ఎవరైనా వస్తే మీరు కొంచెం హెల్ప్ చేయాలని నా విన్నపం. తప్పకుండా నా వంతు నేను సహాయం చేస్తాను. ఎవరైనా వచ్చి ముందుకు వస్తానంటే యువకులకి నేను నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఉచితంగా నేర్పుతాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వీరు నాకు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పరిచయం. చాలా మంచి సీనియర్ కళాకారులు. వీరి తోటి కళాకారులతో కూడా వీరెంతో చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు. అందరితో కూడా బాగా మెలుగుతారు. వారికి, వారి సంస్థకు మనం జేజేలు వెలుగుతూ వారు మనకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఎవరికైనా వారితోని ప్రోగ్రామ్స్ కానీ వారితో ఇంకా ఏదైనా ట్రైనింగ్ కానీ అవసరాలు ఉంటే వారికి ఫోన్ చేసి డైరెక్ట్గా వారిని కాంటాక్ట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్స్. యువర్స్ లవ్లింగ్ రఘునందన్. థ్యాంక్ యూ వెరీ మచ్.